అంకుల్ ఆంటీ అమ్మ ఎక్కడికి వచ్చారు మీరు? వెరీ గుడ్ అంకుల్, వెరీ గుడ్. మీరిద్దరు వెరీ బ్యాడ్. అంకుల్ చెప్పిన తర్వాత కదా, చెప్పక ముందు చెప్పాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏముండబోతుంది అంటే, మేము మా పేరెంట్స్ని న్యూయార్క్ తీసుకొచ్చాము. సో మేము ఇవాళ క్యాలీ నుండి ట్రావెల్ చేసి వచ్చాము కాబట్టి మోస్ట్లీ ఈరోజు ఓన్లీ వన్ ప్లేస్ అనుకుంటున్నాము చూపించడానికి. సో మోస్ట్లీ వాళ్ళని టైమ్స్ స్క్వేర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అని అనేది లెట్స్ సీ. స్టే ట్యూన్డ్ గైస్. అండ్ మా క్రూ, మా బృందం ఇక్కడ ఉన్నారు. అండ్ మధ్యలో ఈ వేస్ట్ ఫెల్లోనే ఇరిటేట్ చేస్తున్నాడు. ఇంట్రో వీడియోని చక్కగా చేయనియట్లేదు గైస్. మధ్యలో ఆమెనేమో షూలీస్ ఊడిపోయింది అంట, ఈయననేమో ఏ సుమా చేస్తుంటే అన్నట్టు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ గుడ్. ఇట్ విల్ నాట్ బ్రింగ్ అస్ వ్యూస్. ఓకే, ఇట్ విల్ నాట్ బ్రింగ్ అస్ వ్యూస్. సే హాయ్. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్. మా ఫ్లైట్ వచ్చేసి 6:30 AM ఉండే. సో మేము ఇంట్లో నుండి మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 45 minutes పడుతుంది అనమాట. సో క్యాబ్ ఆర్డర్ చేసుకొని క్యాబ్ ఎక్కడానికి అని చెప్పేసి కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మ వాళ్ళకి యూఎస్కి వచ్చిన తర్వాత ఇదే పెద్ద ట్రిప్ అనమాట. అంటే మేము క్యాలీలో ఎవ్రీ వీకెండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న 30-40 minutes దూరంలో ఉన్న ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తాం ఇప్పటివరకు. బట్ ఇదే వీళ్ళకి ఒక పెద్ద ట్రిప్ అనమాట. సో బ్యాగ్స్ ప్యాక్ చేసేటప్పుడు కూడా దే వర్ సూపర్ ఎక్సైటెడ్, ఏ డ్రెస్సెస్ ఏంటి అని. సో ఎవ్రీ వన్ ప్యాక్ దేర్ బ్యాగ్స్ అండ్ క్యాబ్ తీసుకొని ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద ఎయిర్పోర్ట్. సో మాకు ఒక లగేజ్ బ్యాగ్ ఉండింది. సో దాన్ని మేము చెక్ ఇన్ చేసుకొని బోర్డింగ్ పాసెస్ తీసుకొని దెన్ వీ హ్యావ్ టు గో టు ద గేట్. సో గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూడాలి, ఎందుకంటే పేరెంట్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మేమైతే ఉండగలుగుతాం, మాకు అలవాటే, కానీ పేరెంట్స్కి అలవాట్లేదు కాబట్టి వీ హ్యావ్ టు సీ ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి. గైస్, అన్ఫార్చునేట్లీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లేకుండే అండ్ మా గేట్ దగ్గర ఉన్న కాఫీ షాప్ కూడా ఓపెన్ కాలేదు. సో మేము ఏదో ర్యాండమ్ స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చాం పేరెంట్స్కి. ఫైనల్లీ మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కిన 10 నిమిషాలకే అందరూ ఒక స్లీప్ వేసుకున్నారు, ఎందుకంటే పాపం అలసిపోయి ఉన్నారు కాబట్టి. ఇక్కడ చూడండి, మేము సిగ్గు లేకుండా ఎట్లా నవ్వుతున్నామో వాళ్ళు పడుకున్నది రికార్డ్ చేసుకుంటూ. సో దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ ఆ ట్రిప్ గైస్. మేము మా అమ్మ వాళ్ళని రోస్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం బేసికలీ. ఆఫ్టర్ లాంగ్ ఫ్లైట్ ఫైనలీ వీఆర్ ఇన్ న్యూయార్క్. సో మేము బేసికలీ ఇప్పుడు కార్ తీసుకోవడానికని వెళ్తున్నాము. సో కార్ తీసుకొని దెన్ వీ హ్యావ్ టు గో టు ద ఎయిర్బిఎన్బి. సో ఎయిర్బిఎన్బికి వెళ్ళాక ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. స్టే ట్యూన్డ్ గైస్. ఎయిర్పోర్ట్ నుండి 1 గంట ట్రావెల్ చేసిన తర్వాత మనం ఎయిర్బిఎన్బి దగ్గరికి వచ్చేసాము. సో మేము 5 members ఉండడం వల్ల హోటల్ కన్నా ఎయిర్బిఎన్బియే బెటర్ ఆప్షన్ అని చూస్ చేసుకున్నాం అనమాట. సో నేను ఎయిర్బిఎన్బి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి గాయ్స్.
బేసికల్లీ ఎయిర్బిఎన్బికి రీచ్ అవ్వగానే మేము రియలైజ్ అయింది ఏంటి అంటే పేరెంట్స్కి ఇంత ట్రావెల్ అనేది టూ మచ్ అయిపోయింది అని అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ చాలా టయర్డ్ అయిపోయి ఉండే అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బేసికలీ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అండ్ లంచ్ కూడా ప్రాపర్గా చేయలేదు. అండ్ ఆల్సో టైం డిఫరెన్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది. సో మేము ఇప్పుడు వెళ్ళి డిన్నర్ తీసుకొచ్చి వాళ్ళు డిన్నర్ చేశాక విల్ లెట్ దెమ్ స్లీప్ ఫర్ టుడే అండ్ విల్ కంటిన్యూ ద వీడియో టుమారో. సో స్టే ట్యూన్ ఫర్ ద పార్ట్ 2 అండ్ రేపు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అని అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్.